9 ఏళ్ల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్ని వర్గాలకు అన్యాయం చేశాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. జూన్ 4న కొత్తగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభ వాల్ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ప్రజాగర్జన సభను నిర్వహిస్తున్నామని, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. జూన్ 4వ తారీఖున సిపిఐ పార్టీ ప్రజాగర్జన సభ కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉన్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ అయింది, బీజేపీ అయింది, టీఆర్ఎస్ అయింది, వైఎస్ఆర్సీపీ అనేక రాజకీయ పార్టీలు అయింది. ఆ పార్టీల కన్నా మూడంతలు ఎక్కువగా సిపిఐ పార్టీ ప్రజాబలాన్ని చూపడానికి అక్కడ పెద్ద బహిరంగ సభ చేస్తుంది. ఈ ఏప్రిల్ 14 నుండి అంబేద్కర్ గారి జయంతి నుండి మే 14 వరకు సిపిఐ ఇంటింట ప్రోగ్రాం, ఇంటింటి సిపిఐ ప్రచారం చేసి అక్కడ లక్షలాది మంది పెద్ద బహిరంగ సభ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ బహిరంగ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 2000 నోట్ల రద్దు, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, పేదవాళ్ళ ఖాతాలో 15 లక్షల ఎక్కడ పోయినాయి, గృహలక్ష్మి పథకం ఎక్కడ పోయింది,